నమస్తే. చందమామ ఇప్పుడు పున్నమి చందమామ అయింది. వేలాది అభిమానుల మనసు దోచిన డార్లింగ్ అందాల కాజల్కి గౌతమ్తో పెళ్ళయింది. సో కొత్త పెళ్లి కూతురు కాజల్ మనతో పాటు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు. తనతో మాట్లాడదాం. హాయ్ కాజల్, హ్యాపీ ఫర్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ జర్నీ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ బిందు. థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా లవ్ మీ అందరి కోసం. యా, అండ్ లక్ష్మీ కళ్యాణం తెలుగులో ఫస్ట్ మూవీ కదా మీది. సో ఇప్పుడు కాజల్ కళ్యాణం అండ్ గౌతమ్ పక్కన పెళ్లి కూతురుగా కూర్చున్నప్పుడు వాట్ వెంట్ త్రూ యువర్ మైండ్? ఎలా అనిపించింది ఆ మూమెంట్? షేర్ చేసుకుంటారా మాతో? నా కోసం ఆఫ్ కోర్స్ ఇది చాలా స్పెషల్. ఆ టైంలో ది ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యాడ్ ఆన్ మై మైండ్ వాజ్ టు ఫోకస్ ఆన్ ద వావ్స్ అండ్ జస్ట్ టు మేక్ షూర్ దట్ ఐ మేక్ దిస్ మూమెంట్ స్పెషల్. ఇట్ ఫెల్ట్ లిటిల్ సరియల్, కానీ నా కోసం ఈ మూమెంట్ చాలా ప్రైవేట్, చాలా స్పెషల్ గా, చాలా ఇంపార్టెంట్ గా ఉంది. జనరలీ కర్వా చౌత్ చాలా స్పెషల్ ఫెస్టివల్. మీకు పెళ్ళైన వెంటనే వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ కూడా అదే. వెల్, ఐ వాస్ ఫాస్టింగ్ ఆల్ డే. నేను ఫుడ్, వాటర్ ఏమీ తీసుకోలేదు. అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఫాస్ట్ ఎవర్ వేర్ ఐ వాజ్ విదౌట్ ఎనీథింగ్. And we woke up for, there's this thing called sargi. So we woke up to eat the sargi early in the morning at 4 o'clock in my mother's house. And we did a puja at 3 p.m. With my in-laws, with my mother-in-law and my sister-in-law. And after that, I broke my fast after seeing the moon. Okay, so special kada? But my husband fasted with me. షేరింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట అన్నిట్లో. అవునండి, చాలా. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని మేము విన్నాము మీకు గౌతమ్. అండ్ ఏంటి మీ స్టోరీ షేర్ చేసుకుంటారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బోల్డ్ అంతమంది హీరోస్ని కలిసారు, కో ఆర్టిస్ట్లను కలిసి ఉంటారు. లాంగ్ జర్నీ మీది సినిమా ఇండస్ట్రీలో. ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నారు. వాట్స్ సో స్పెషల్ అబౌట్ హిమ్? Well, I've known him all my life, and if there's anyone that I could imagine myself getting married to, it was only Gautam. And he's someone who's seen me grow from in every aspect of my life, in my personal life, in my professional life. He's seen me through ups and downs in my life. So he knows me for the person that I am rather than the actress Kajal. And I think that's more important. And Mr. Perfect tinu naku, he's my Mr. ani ఏ మూమెంట్ లో మీకు అనిపించింది కాజల్? To be honest, I have felt it for a very long time. But we finally decided to get married only during the lockdown. We've been talking about it for years now, and we finally took the step through the pandemic. అండ్ హ్యూజ్ వెడ్డింగ్, గ్రాండ్ వెడ్డింగ్ అనుకున్నారా ఆర్ సింపుల్గా అనుకున్నారా? అండ్ ఈ కోవిడ్ టైమ్స్ ఇవన్నీ కొంత మిమ్మల్ని ఏమన్నా రిస్ట్రిక్ట్ చేసినట్టు అనిపించిందా? Definitely, it was restricted, and of course we couldn't have all our family members there. We couldn't make it as big as we would have liked to do. But this had its own charm. This was private, intimate, chala special ga undi. And joy same undi. I mean, you can't really take away from the joy of the entire occasion, from the emotions and sentiments of the occasion. అండ్ మీ కొత్త ఇల్లు ఎలా ఉంది? అండ్ ఇద్దరు కలిసి డెకరేట్ చేసుకున్నారా? ఇంటీరియర్స్ అవన్నీ ఎట్లా షేర్ చేసుకున్నారు? కొత్త ఇల్లు మూమెంట్స్, గృహప్రవేశం కూడా అయినట్టుంది కదా? అయిపోయింది గృహప్రవేశం. వెల్, నేను చాలా లక్కీగా ఉన్నాను. My husband is into interiors, and the entire decor was taken care of by him. I literally walked into a beautifully ready-made house. Okay. And now we are basically just establishing and trying to see how we can set a routine for ourselves, most importantly. ఎవరికైనా అమ్మాయికి మ్యారేజ్ అవుతోంది అంటే చాలా విషయాలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా. ఇన్లాస్తో నేను కోప్ కాగలుగుతానా, లేకపోతే ఎలా ఉంటుంది కొత్త మ్యారీడ్ లైఫ్, నేను కరెక్టా రాంగా, రకరకాల ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా. సో మీకు అవన్నీ అనిపించాయా యాజ్ ఎ గర్ల్? Of course, there's so much on your mind when you're getting married, and nenu chala lucky ga unnanu. My in-laws are lovely. My family, I'm very blessed to have gone to a family which is very understanding, very supportive, and amazing people. And there are times when I think about so much about the small things, but then I discuss them with my mother-in-law, or I take the advice of my mother, and things are good.
అండ్ నిషా అగర్వాల్ గురించి స్పెషల్లీ మెన్షన్ చేయాలి. తన ఫొటోస్ కానీ తన హ్యాపీనెస్ కానీ ఆ పిక్స్లో చాలా కనిపించింది. మీ ఇద్దరు ఒక స్పెషల్ బాండ్ కూడా షేర్ చేసుకుంటారు కదా. తన మ్యారేజ్ అప్పుడు కూడా మీరు ఒక బ్రేక్ లాగా తీసుకుని మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ తనని అండ్ మీ నెఫ్యూని ఇద్దరిని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ. Of course, of course. She's my sister. She was very happy. She personally has a great relationship with Gotham. They've known each other for as long as Gotham and I have known each other. And yeah, my sister, of course, any sibling would be ecstatic about this. అండ్ మీ జ్యువెలరీ కానీ మీ కాస్ట్యూమ్ కానీ ఐ ఫీస్ట్ మా అందరికీ. Thank you, Andy. అండ్ ఎంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మరీ చేశారు. మీ డిజైనర్ అని చెప్పారు, ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి మరీ డిజైన్ చేశారు అని చెప్పారు. మీరు ఎలాంటి రిక్వైర్మెంట్స్ చెప్పారు అండ్ ఎంత నచ్చింది మీకు ఆ కాస్ట్యూమ్ కానీ జ్యువెలరీ కానీ కాజల్? Naku statement pieces chala ishtam. So I feel like if there's something that I'm focusing on in terms of jewelry, I like to keep the rest of my clothes very simple. Naku sober colors chala ishtam. But at the same time, I like playfulness. I feel that's my personality. So for the smaller functions like the mehndi and the haldi, I chose brighter, playful, happier clothes. And naku simplicity chala ishtam. So I ensured that my clothes are very well embroidered and the work is very fine. Chudani, when you're seeing the clothes, it still looks very simple. It still has the effect of simple elegance. Okay. So when are you coming back to Hyderabad? We wish to see you actually in person or in shooting. Acharya movie కోసం ఎప్పుడు వస్తున్నారు తిరిగి హైదరాబాద్కి? అవునండి, వెరీ వెరీ సూన్. తొందరగా నేను హైదరాబాద్ లో ఉన్నాను. And I'm starting work from Diwali onwards. Okay. Post Diwali, as soon as Diwali gets over. So I'll be in Hyderabad soon and I'll see you guys soon. ఒక ఓపెన్ లెటర్ రాశారు కదా, ఇట్స్ నెవర్ టూ లేట్ ఐ సే నో అని చెప్పి. ఆ లెటర్ గురించి చెప్పండి, ఈ కొత్త క్యాంపెయిన్ గురించి చెప్పండి కాజల్. So I have been feeling ever since the lockdown, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఈ వైరస్ చాలా చిన్నగా ఉంది కానీ ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది. And this is something that people are not taking seriously enough. I really feel that we have to be very cautious, and I felt this right immediately after my wedding. I felt it through my wedding as well, where I feel that there's so much exposure to different sort of surroundings. Chala exposure ga unnanu for me and my family, and my family's health and well-being is of supreme importance to me. So I just wanted to associate with a particular brand that takes care of all of this. And in Nature Protect, I have found a very trustworthy, reliable, secure, a brand that makes me feel very confident that I know that I'm well taken care of. So idi na kosam chala chala important ga undi. ఓకే. అండ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ మీ పెళ్లి తర్వాత ఇది స్టార్టింగ్ కదా, మీ అప్రోచ్ టువర్డ్స్ వర్క్ ఏదైనా మార్చుకుంటారా? ఆర్ పెళ్ళి ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయదా మీ వర్క్ని కానీ, లేకపోతే మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కానీ స్క్రిప్ట్స్ని కానీ? I don't think so. నేను ఆల్రెడీ పెళ్లి ముందు చాలా జాగ్రత్తగా నా క్యారెక్టర్స్ కి చూస్ చేస్తున్నాను. అండ్ ఐ హావ్ బిన్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ టు మేక్ ష్యూర్ దట్ మై క్యారెక్టర్స్ ఆర్ యాజ్ versatile as possible. So I will continue to do that. And I have always kept my personal and professional life very different from each other. So I would like both personal as well as professional to not influence each other. And when I'm at work, I am 100% at work. And of course, my family will always be top priority for me. యా, ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు కదా, మేము పెళ్లి తర్వాత కూడా మంచి సబ్జెక్ట్స్ చేస్తాం, మంచి స్క్రిప్ట్స్ చేస్తాం, ఫర్ ఎవర్ అందరికీ నచ్చేలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటామని చెప్పి. సో నెక్స్ట్ కాజల్ అన్నమాట. Of course. I think times have changed and we all need to adapt to the current changes in time. The same applies to the world around us when it comes to safety and security and cleanliness and hygiene. Times have changed. We need to adapt. And the same applies to work, my professional life, where basically you can still continue doing the same kind of cinema. It's not like just because you're married things are going to change. అండ్ హూ ప్రపోజ్డ్ ఫస్ట్? అది మీరు చెప్పలేదు. గౌతమ్ ప్రపోజ్ చేశారా, మీరు ప్రపోజ్ చేశారా, ఆర్ ఏం లేకుండా అది అర్థమైందా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మేము ఫ్యూచర్ కలిసి ఉండాలనుకుంటున్నామని? So, well, it wasn't really a proposal as such. Gautam, romantic, filmy, ledu. Okay. We just had a very authentic
heart-to-heart conversation, a very emotional conversation, where we decided together that we want to take the next step and get married. ఓకే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కదా, గుడ్ హార్టెడ్, కైండ్, మంచి మేనర్స్ ఉన్న అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి. గౌతమ్ క్వాలిటీస్ చెప్తారా మాకు? చాలా చాలా మంచి అబ్బాయి, చాలా గుడ్ హార్టెడ్, వెరీ వెరీ careful, very respectful for everybody, and very compassionate. So I'm lucky to find a life partner in a human being like him. యా, మీ మ్యారేజ్ సెరమనీ మొత్తంలో తెలుగు కష్టం, జీలకర్ర బెల్లం, దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు కదా. ఎనీ స్పెసిఫిక్ రీజన్ కాజల్? అవునండి, ఇది నా ట్రిబ్యూట్ ఉంది తెలుగు. I feel like I'm a Telugu అమ్మాయి, and I feel like even though I'm Punjabi, I have spent so much time with Telugu culture and like Telugu rituals and traditions, that I feel like I had to incorporate something in my wedding, in my real wedding, vis-a-vis my real life weddings, just as my tribute and my respect towards the Telugu traditions. అండ్ చాలా హార్ట్ బ్రేకింగ్ మెసేజెస్ వస్తున్నాయి ప్లాట్ఫామ్స్ అన్నిట్లో, ట్విట్టర్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా. చూసారా ఏమైనా మీరు, అరే కాజల్కి పెళ్ళైపోయిందని? నాకు ఆనెస్ట్ గా టైం లేదు. I am sorry to break hearts, but well, I know that my fans are very happy for me, and lots of love to all of them. యా, కమల్ హాసన్ అండ్ శంకర్ కాంబోలో మీరు ఒక మూవీ చేస్తున్నారు కదా, భారతీయుడు 2. సో దానిది ఆ ప్రాజెక్ట్ అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాజల్? So we were shooting just before the COVID lockdown happened, and unfortunately there was an accident on set for which we had to stop our shooting for some time, and we hope to resume very soon. I'm hoping by the end of this year. అండ్ మీ కార్నర్ ఆఫ్ మైండ్లో ఆర్ హార్ట్లో ఏదైనా ఒక చిన్న భయమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్స్ ఏమో సెకండ్ వేవ్ వస్తుంది అంటున్నారు, రకరకాల న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది కదా. ఏమనిపిస్తుంది ఈ పాండమిక్ గురించి పర్టిక్యులర్గా ఈ టైంలో మీకు? డెఫినెట్ గా నా మైండ్ లో ఉంది, కానీ భయం లేదు. ఐ జస్ట్ ఫీల్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ స్కేర్డ్. ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ టు బీ వెరీ కాషియస్. Life around us has changed, and it is going to stay this way for a very long time. It's more important to just be aware of it, to accept it, to move and accept the changed environment and the changing times, and be cautious. Use products that protect you. E kosam nenu Nature Protect to collaboration chestanu, and I really believe in the ethics and the principle and the philosophy of this brand. Chala honest brand undi, and e kosam nenu I use these products myself. I used it throughout my wedding. Yeah. And they have so many different things like wipes and surface sprays and surface cleansers, detergent, floor cleansers, and they have like sprays for your for different things. So chala important ga undi ee time lo idi anta prerequisite ga undi, and I feel it's very important to just take care. That's the only thing we can do. We can't stop our life. Yeah. Life will go on as normal, but the protection of you and your loved ones is in your hands. యా, మీరు ఈ రేంజ్ మొత్తంలో ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేశారు, యూజ్ చేశారు? All the products chala ishtam, but na life chala busy, chala travel ga undi. So I travel a lot in my normal regular life. I spend half my life on a film set. So for me, the wet wipes, the Nature Protect wipes, as well as the surface sprays are very important. యా, దివాళీ దగ్గరకు వచ్చేస్తుంది కాజల్ కదా, సో ఏమన్నా సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నారా? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఏమన్నా మార్పులు చూస్తారా మీరు కూడా? We'll definitely do a Diwali puja together, and for both the homes, my new home, my Kichlu home, as well as my mother's house, and of course we'll be trying to maintain social distancing, but at the same time, best wishes, meet very few family members, and basically spend time with my husband. ఓకే, అండ్ నో క్రాకర్స్ దిస్ టైమ్ అంటారా, ఆర్ ఓన్లీ ట్రెడిషనల్గా ఎంతవరకు? I never burst crackers. అవునా? ఓకే, ఎవ్రీ టైం దివాళీ అంటే పూజ చేయడం వరకే? Puja, and of course there's so much more. There's food that goes with it, there's celebration, lots of joy, and meeting family members and meeting friends. But I just feel I don't burst crackers for various many reasons. I do not believe in polluting the environment, and I also don't want to encourage smoke and noise pollution and cause distress to a lot of people.
ఓకే, కాజల్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ కదా మీకు. ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రై చేశారు చాలా మంది ఫ్యాన్స్ని, మీ అమ్మాయిలని కలిసి కూడా కదా మీ ఫ్యాన్స్ అందరినీ. I think we all have to do our bit. It's very important. So social responsibility shouldn't be only in me. It should be in all of us. Yeah, అవును. So, well, this is the one reason why I'm even endorsing this particular product, because it's a very responsible product. So, that's exactly the reason why I like my different endorsements to reflect a part of my personality. యా, మీరు ఇప్పుడు చెప్పినట్టు హెచ్యుఎల్ లాగా ఇంకా చాలా బ్రాండ్స్ వచ్చి జనానికి ఇటువంటి అవేర్నెస్ కల్పించడం చాలా అవసరం కదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇంకా కొంతమందికి తెలియట్లేదు క్లెన్లీనెస్ గురించి కానీ, లేకపోతే ఈ శానిటైజ్ చేసుకోవడం, ఈ ఇష్యూస్ అన్నీ కదా. I think awareness చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అండ్ ఇప్పుడు ఎంతమంది everyone actually has started believing that COVID has disappeared, but that's not true. That's not how it is. We still need to be very cautious. Idi chala dangerous situation ga undi. Of course, life is opening up. Life normal as we know it. Normalcy is resuming. But at the same time, it's very important to just take that extra step of precaution. అండ్ మీరు ఇందాక ఫుడ్ గురించి మాట్లాడారు దివాళీ అంటే. అండ్ మీ మ్యారేజ్ మెనూలో ఏమేం ఫుడ్స్ ఉన్నాయి, అండ్ తెలుగు డిషెస్ ఏమన్నా ఉన్నాయా? Biryani undi. అవునా, ఓకే. అండ్ we had a lot of Kashmiri food, Punjabi food. We had an entire South Indian breakfast that morning. So we had idli, dosa, rasam, sambar, all of that for the morning. We had Hyderabad biryani as a part of our cuisine during the wedding. We had Asian as well as Italian and Lebanese food as well. We had a lot of food, basically. అండ్ పంజాబీ వెడ్డింగ్ అంటేనే ఫుడ్ ఐటమ్స్ చాలా రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఫుడీస్ అంటారు ఇప్పుడు అందరూ ఫుడీసే, నాట్ ఓన్లీ పంజాబీస్. That's true. అండ్ మీ కొత్త ప్రాజెక్ట్స్ చెప్తారా కాజల్, షేర్ చేసుకుంటారా? Immediately, I'm starting with Hey Sinamika opposite Dulka. I will also be joining Indian 2. I'll finish Mosagalu, which is due for release. Now project live telecast very soon. It's going to release Hotstarlo. And I am also going to be shooting for Acharya. అండ్ మీరు కూడా ఈ సిరీస్ దీంట్లో చేస్తున్నట్టున్నారు కదా, ఒక 6 ప్రాజెక్ట్స్ ఒక సిరీస్ లాగా వస్తుంది, తమిళ్ అండ్ తెలుగు కలిపి అనుకుంటాను కదా కాజల్. Currently everything was on a hold, but as soon as we start opening up and work resumes, it's going to be quite crazy and busy. ఓకే. అండ్ ఇప్పుడు మీరు తీసుకున్న కేర్ ఏంటి పెళ్ళికి ముందు అండ్ పెళ్ళికి తర్వాత? హీరోయిన్ కాబట్టి మీరు ఆన్ ఎ డైట్ ఆర్ ఆన్ వర్కౌట్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. పెళ్ళికి ఏమైనా స్పెషల్గా స్కిన్, బాడీ, ఎనీథింగ్ స్పెషల్ ఏం లేదు. I have always done the same things that I did before my wedding as well. I work out, I eat healthy, I eat clean. Masala చాలా limited గా ఉంది నా food లో. And I just make sure that it has less oil, less sort of masalas, and I keep it as clean and home sort of food as possible. Naku home food chala ishtam, and that's what I did before my wedding as well. సో మీరు షూటింగ్ పార్ట్ ఆఫ్ లో చాలా ప్లేసెస్ తిరిగి ఉంటారు, చూసుంటారు, విడివిడిగా ఇద్దరు బోల్డెన్ ప్లేసెస్ చూసుంటారు, కానీ కలిసి ఇష్టపడే ప్లేస్ ఏది, ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అండ్ మీరు ఇమీడియట్గా మ్యారేజ్ తర్వాత షూటింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కదా. I have been very lucky to go to amazing places because of work, and hopefully next time when I go to such kind of really fabulous places, I can have Gautam visit me. ఓకే కాజల్, ఒక్కసారి మీరు సాక్షి వ్యూవర్స్కి దీపావళి శుభాకాంక్షలు చెప్తారా? సాక్షి వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. యా, థ్యాంక్ యూ సో మచ్ కాజల్, మాతో జాయిన్ అయినందుకు, మీ పెళ్లి ముచ్చట్లన్నీ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ జర్నీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, మరొకసారి హీరోయిన్ కాజల్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం తన కొత్త జర్నీ కోసం. ఇది కాజల్ అగర్వాల్తో స్పెషల్ చిట్ చాట్ దీపావళి సందర్భంగా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.